అధికారుల నిర్లక్ష్యం వరుణుడి వక్రచూపు రైతులను నిండా ముంచుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసి నీటిలో మునిగిపోయింది. 15 రోజుల కిందటే మార్కెట్లోకి తీసుకువచ్చినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో తూకం చేయకపోవడంతో అకాల వర్షానికి నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు తెలుపుతున్నారు. నీళ్ళు చూపి ఇట్లా నీళ్ళు చూపి అంటే మనసు నీళ్ళు చూపి అలాగే పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ కు గత 20 రోజుల క్రితమే తీసుకువచ్చిన ధాన్యం కొనడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఇటీవలే కురిసిన అకాల వర్షాలకు ధాన్యం మొత్తం కూడా నీట మునిగిపోయిందని రైతులు తెలుపుతున్నారు. మార్కెట్ లో ఉండే సూపర్వైజర్ ఎవరు డబ్బులిస్తే వారికే గన్నీ బ్యాగ్స్ ను ఇస్తున్నారని ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతులు. పూర్తిగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. పొలం వేసినాము మేము ఇక్కడ తీసుకొచ్చి 15 రోజులు అవుతున్నది. వీళ్ళ అలసత్వంతో లేట్ అవుతున్నది, కాంటాలు త్వరగా జరగడం లేదు. దాంతో అట్టుగా ఈ అకాల వర్షానికి వరి ధాన్యం మొత్తం తడిపోయింది. ఈ ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. రంగుమాట ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఆదుకోవాలి. ఈ తడిసిన ధాన్యాన్ని కూడా నష్టపరిహారం కట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎన్ని ఎకరాలు పండించినాం? 4 ఎకరాలు పండించినాము. ఇది కష్టపడి పండించినాము. ఈసారి నీళ్ళు లేక కూడా రాక చాలా కష్టపడి పండించినాము. ఈ కష్టపడి పండించిన దానికి ఇప్పటికి మార్కెట్కి వచ్చినాక కూడా ఇలా అలసత్వంతో మాకు ఈ విధంగా నష్టం జరిగినది. అకాల వర్షంతో నష్టపోయినాం. తొందరగా కాంటాలు జరగక మేము నష్టపోయినాం. ఎంత నష్టపోయినాం? సుమారు మేము దీనిలో చాలా నష్టపోయినాము. 4 ఎకరాలలో 1 ఎకరన్నర 2 ఎకరాలు నష్టపోయాము. ఇప్పుడు 30 తారీఖు నాడు పోసిన ఇక్కడికి 18 రోజులు అవుతుంది. ఇక ఫస్ట్ నేర్పిన మ్యాచర్ వచ్చి చూసుకున్నాడు రేపిస్తాను అన్నాడు. మళ్ళా తర్వాత ఇచ్చుడు లేదు ఏం లేదు, ఎవరికి ఇంత చేతిలో పెడితే ఇస్తారు, లేకపోతే కుట్టినోనికి అందరికీ అనేది కాదు. కానీ ఈ పిల్లగాడు అయితే పైసలు ఇస్తేనే ఇస్తాను బారదాను. ఇక బారదాని చెప్పితే సార్ వచ్చి నిన్న సార్ కూడా చూసి మొన్ననే ఇస్తున్నట్టు కాదా మరి రేపు అంటే రాత్రి మళ్ళీ వాన కొట్టింది. మళ్ళీ అయ్యలే మొన్న ఒకసారి వచ్చింది. మళ్ళీ సార్ దగ్గర పోయినా, సార్ వచ్చిండు చూసిండు, ఈయనకి పలాంటి రాసిన బారదాని అని చెప్పిండు. ఫోన్ చేసి నామగారిని ఇస్తా సార్ అన్నాడు. వాళ్ళు ఇప్పుడు పోతే మళ్ళీ కూడా ఇయ్యనా అన్నాడు. అనిలే ఉన్నది పేరు, అనిలే. సార్ దగ్గర పోతే సార్ పాపం మంచోడే, కానీ ఆయన ఇచ్చుడు లేదు ఏది లేదు. సార్ చెప్పిండు పోయినా ఇక ఆఫీస్ ముంగడు నాట్లకు మాత్రం రేపు పొద్దుగాల బారదాని ఇవ్వాలి అని చెప్పిపోయాడు. అసలు ఇచ్చే పేరు ఫోన్ చేసి చెప్పిండు, నా పేరు చెప్పిండు కూడా. అసలు వెళ్ళే ఇంతవరకు వెళ్ళే 2 సార్లు తడిచినాయి. ఇప్పటికి 2 సార్లు మ్యాచ్లు వచ్చినాయి, 2 సార్లు తడిచినాయి. మొత్తం అంగడంగడని ఇట్లా అయింది. పొలం కాడు ఉన్న చేను కాడు ఉంటే ఉరికొచ్చి నేర్పి కుప్ప పోసే వరకు ఇట్లా అయిపోయింది. కుప్ప ఊపించిన ట్రాక్టర్ పట్టి, కానీ మిగతా మొత్తం ఉడవలేకపోయినాం. వర్షమంది నాలో పట్టి కొట్టుకపోయినాయి. ఇది పరిస్థితి. ఎవరి దగ్గరికి పోయినా ఇదే ఉన్నది, ఎక్కడికి పోయినా కానీ. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అన్నారు, ఏ గవర్నమెంట్ అనేది ఇంతనే ఉన్నది.